మిస్టర్ కుమార్, వాట్ యూ డూయింగ్? వర్క్ చేస్తున్నా. వర్కే? ఏం వర్క్ అని అది వర్క్ అంటే కూడా చెప్పాలి. ఇంతకు తిన్నావా? ఏం కర్రీ? వంకాయ కూర. బ్రింజాల్ కర్రీ, నైస్ వన్. ఉందా, తినేసావా? ఓకే సార్. సర్లే వదిలే. చూడు ఎర్ర చూడు. అవును, ఎవరు చేశారు? గుడ్ మార్నింగ్. హాయ్. హాయ్. Yeah. ఎంతసేపు అయింది వచ్చి? యా, జస్ట్ నౌ కేమ్ అండ్ బాస్ టూ మచ్ స్కోల్డెడ్. బాస్ నన్ను అడిగారా? యా, ఆఫ్ కోర్స్, యూ ఆల్వేస్ లేట్ కదా, సో హ్యాబిచ్యుయేటెడ్. కొంచెం తెలుగులో మాట్లాడవా ప్లీజ్, నాకు అర్థం కావట్లేదు. ఓ మై ఆశిష్ విద్యార్థి, ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్కి ఎన్నిసార్లు వెళ్ళినా ఫ్లూయెన్సీ రావడం లేదు. 6,000 బొక్క. నువ్వు ఎప్పుడు లేట్గా వస్తూ ఉంటావు కదా, సో బాస్ కూడా అలవాటైపోయిందంట. ఏంటి నువ్వు ఎంతసేపు ఇంగ్లీష్లో మాట్లాడింది ఇదా? ఎస్, ఆఫ్ కోర్స్. కీప్ డూయింగ్ వర్క్. హలో, చెప్పరా. ఎంతసేపు కాల్ లిఫ్ట్ చేయడానికి? ఆఫీస్లో ఉన్నారా? నేను మీ ఆఫీస్ బయటే ఉన్నాను. ఎందుకు వచ్చా? గతి లేక నువ్వు అర్జెంట్గా బయటికి రా, మాట్లాడాలి. అరే, ఆఫీస్కి లేటుగా వచ్చాను. ఇప్పుడు మళ్ళీ బయటికి వెళ్తే అమ్మ నా బుద్ధులు తిడతారు. ఇప్పుడు నువ్వు బయటికి రాకపోతే కామేష్ గారు రోడ్డు మీద అడిపోతాడు. సరే, వస్తా. నాకు చిన్న ఎస్. బయటికి వెళ్దామా? కాఫీ కొనిస్తాలే. ఓకే. మనకి ఎవడైనా ఫైనాన్స్ ఇస్తాడా? తెలీదు. ఇచ్చిన 5 రూపాయలు వడ్డీకి ఇస్తారా? మన ఊర్లో పావలాకి ఇస్తారా? పావలాకి ఎవరిస్తారు చెప్పు? ఇది ఉందిగా. హలో హలో, ఎక్కడున్నావురా? పైకి చూడే. ఏం కనిపిస్తుంది? ఎండగా ఉంది. అందుకే నీడలో ఉన్నాను. రైట్ తీసుకుని వచ్చేయి. ఏరా, ఏది తినగా చెప్పవా నువ్వు? సన్ స్క్రీన్ రాసుకోలేదు, ట్యాన్ అయిపోతాను. ఇదే మాక్సిమం, ఇంతకు మించి అవ్వలే. మూర్తి గారు, వేరే వాళ్ళ దగ్గర కొంచెం డీసెంట్గా బిహేవ్ చేయండి. హో సారీ, హీస్ మై కొలీగ్ చిన్న. హాయ్, ఐఎమ్ చిన్న. Hello. ఇంటెలిజెంట్ guy with crazy thinkings and innocent boy. Yep. అమీర్పేట్ శివాలయం వీధి 2వ సందులో ఆశిష్ విద్యార్థి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ కదా అనేది. నియర్ దుర్గారావు సార్. హౌ యు నోయింగ్ బ్రో? ఆదరుదుడే నాకు నేర్పించాడు. ముందు రోజు రెప్యుటెక్స్ ప్రిపేర్ అవుతాడు, మరుసటి రోజు బండి సిగ్నల్ ధర ఆపి సగం మర్చిపోతాడు. ఆడు నేర్పించిన సబ్జెక్ట్ తో ఇంటర్వ్యూకి వెళ్తే కేజీఎఫ్ సినిమాని మ్యూట్ లో పెట్టి చూసినట్టు హెచ్ఆర్ ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. హే, సేమ్ పప్పీ సేమ్ బ్రో. అంటే నువ్వు కూడా తనలానే అని దాని మీనింగ్. యా. భయ్యా, నీ ఇంగ్లీష్ ని అర్థం చేసుకోవడం కాదు, డీకోడ్ చేయాలి తెలుసా? ఏదో అరబర వేసుకొని. డీసెంట్లెస్ ఫెలో. సరేరా, నాకు టైం అవుతుంది, చెప్పేంటి? అంటే అది సరేలే. ఇది టిఫిన్కి, ఇది మధ్యాహ్నం లంచ్కి, సాయంత్రం బీర్ కొంచుకో, సరేనా? యా, ఇవి కావు, నాకు అర్జెంట్గా 20,000 కావాలి. 20,000 నా దగ్గర లేవు. మూర్తి గారు, మీరు అబద్ధం చెప్తున్నారండి. ఇందాకే శాలరీ వచ్చిందిరా. అది తెలిసే కదా వచ్చాను. అరే, ఖర్చులన్నీ పోగా ఎంత మిగులుతుందో తెలియకుండా ఎలా ఇస్తానరా? 3 నెలల నుంచి రెంట కట్టలేదు, ఇంటి వనరు బయటకి ఇంటే స్థలం వేస్తాడు. మంచిదేగా, రెంట్ మిగులుద్ది. లోపల నా సామాన్లు బట్టలు ఉండిపోయా. ఏం పర్లేదులే, మొత్తం సామాన్లన్నీ కలిపినా నువ్వు కట్టాల్సిన దానికన్నా తక్కువే ఉంటుంది కదా. వెళ్ళి డార్మెంటరీలో పడుకో, నాకు టైం అవుతుంది, వెళ్తున్నా. నీ ల్యాప్టాప్ అయిపోయి లోపల ఉండిపోయా. మరి సరే, పంపిస్తా. చిచ్చి మనుషుల కన్నా వస్తువులకే వాల్యూ ఎక్కువైపోయిందిరా. ఈ డబ్బులతో బీరేద్దాం పద రూమ్కి వెళ్ళి. హూ ఇస్ దట్ గాయ్ సింగ్ డిఫరెంట్? నా ఫ్రెండే కామేశ్వరరావు. ఓ, నీ పేరు రేణు కదా, మరి మూర్తి అంటారేంటి? మా నాన్నగారి పేరు కృష్ణమూర్తి. ఆయన వీడికి మందు సిట్టింగ్ ఫ్రెండ్. మా నాన్నగారు పోయాక నన్ను మూర్తి అని పిలవడం మొదలుపెట్టాడు. మరి డబ్బుల కోసం ఆఫీస్కి వచ్చేస్తాడా? తిరిగి ఇస్తాడా? ఇవ్వడు. రుణం తీరిపోతే మళ్ళీ ఈ రిలేషన్ దొరకదేమో అని వాడి భయం. మళ్ళీ తిరిగి ఇవ్వాల్సి వస్తుందని అడ్డమైన కారణాలు చెప్తున్నాడేమో. ఏమో అని క్వశ్చన్ వచ్చినప్పుడే అనుమానం మొదలవుతుంది చిన్న. ఒక మనిషిని నమ్మినా బాధపడతాం, నమ్మకపోయినా బాధపడతాం. ఆహా, ఫిలాసఫీ ఫిరోషియస్. రేణు, బాస్ నేను అడిగారు. అబ్బా, వీడి వల్ల అన్నీ నాకు తలనొప్పులే. విద్య ఎవరు? మా అమ్మ నాన్న నేను. ఓకే.
వచ్చింది లేటు, మళ్ళీ పర్మిషన్ లేకుండా బయటికి వెళ్ళిపోయావు. కాఫీ తాగడం మీద ఇంట్రెస్ట్ నీకు, ప్రాజెక్ట్ మీద లేదు. హలో పని చేయి. ఏమైంది? అరుస్తున్నాడు. వాడితో తిట్లు తినే బదులు కొంచెం ముందు రావచ్చు కదే. రోజు టెంపుల్కి వెళ్తాను, ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాస్క్. అమ్మో, డివోటీయే. ఎరా నువ్వేమైనా హ్యారీ పాటర్ అనుకుంటున్నావా? భూతద్దాలు కలిసి వేసుకుని వచ్చా? దీస్ ఆర్ రీడింగ్ స్పెక్ట్స్ సార్. పర్మిషన్ లేకుండా బయటికి ఎందుకు వెళ్ళావు? షీ ఓన్లీ కాల్డ్ సార్. తను పిలిస్తే వెళ్ళిపోతావా? రేపొద్దున శ్మశానానికి పిలుస్తుంది, పౌడర్ రాసుకుని వెళ్ళిపో. ఐ ఫియర్ సార్ డార్క్ నైట్స్, ఐ కాంట్. తెలుగులో 7. ఆ వచ్చిరాని ఇంగ్లీష్లో మేనేజ్ చేస్తున్నావో తప్పించుకుంటున్నావో తిడుతున్నావో అర్థమై సావట్లేదు. షూర్ సార్, ఐ లవ్ మై బెస్టీ, ప్రామిస్ సార్. మెట్రో పిల్లరంతున్నావు కానీ బ్రెయిన్ మాత్రం పనిచేయట్లేదు. అయినా నిన్ననేం లాభం? గోళ్లకు సున్నాలు వేసుకున్నోని తీసుకొచ్చి టీం లీడర్ని చేశాను చూడు. నన్ను అనాలి. పోనీ తీసేద్దామా అంటే ఆ ఓల్డ్ సిటీ నుంచి మటన్ కొట్టే మస్తాన్గాని తీసుకొస్తావు. ఆడెంత కిల్లి నవిలి గోళ్ళ నిండా ఊసేస్తాడు. యాక్చువల్లీ ఆఫీస్ బ్యాగ్ చెప్పాను సార్ క్లీన్ చేయమని. నీకు కామన్ సెన్స్ లేదు, డీసెన్స్ లేదు, వర్క్ హాలిక్ కాదు, కమిట్మెంట్ లేదు. ఎందుకు బతుకుతున్నావో నీకే తెలియదు. ఎల్లు ఆడలతో బోగు బిడగలాట ఆడుకో, పో బయటికి. చిన్నా చిన్నా, నిజం చెప్పు, నన్ను పాస్తో తిట్టించాలంటే కదా బయటికి తోడు తీసుకెళ్ళావు. కాఫీ కొనిస్తా అని చెప్పా కదా. ఏం అవసరం లేదు. ఈ ముద్దుపప్పగాడు టీం లీడర్ ఎలా అయ్యాడే? అర్ధరాత్రి బాస్ ఇంటికి రౌడీల్ని పంపించాడు. మన చిన్నానా? చూడ్డానికి ముద్దుపప్పే, బట్ హీస్ ఫ్రమ్ పాత బస్తీ. అబ్బో. వింధ్య, ఈవినింగ్ డ్రాప్ చేయనా? యాక్చువల్లీ పీజీ నుంచి వచ్చేసాను. ఫుడ్ ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లం. షేరింగ్ కోసం చూస్తున్నా. రూమ్ షేరింగా? పైగా నాకు ఓసిటీ. మంచి రూమ్ దొరికితే ఈరోజే మారిపోతా. యాక్చువల్లీ రూమ్ ఉంది, వాటర్ ప్రాబ్లం కూడా ఉండదు. కానీ కానీ అబ్బాయితో షేర్ చేసుకోవాలి. అబ్బాయా? నో వే. నువ్వు అనుకున్నట్టు కాదు, వాడు మంచోడే. బాయ్ ఫ్రెండా? ఫ్రెండ్. బెస్టీయా? వాడికి అలాంటి జెండర్ డిఫరెన్స్ ఏమి ఉండదు. అబ్బాయితో మాట్లాడినట్టే ఎలా పడితే అలా మాట్లాడేస్తుంటాడు. పర్లేదు, వాడితో సేఫ్గా ఫీల్ అవ్వచ్చు. నిజంగా పర్లేదా? నీ వాయిస్లో అర్థమవుతుంది అసలు ఇప్పుడు నీకు రూమ్ ఎంత ఇంపార్టెంటో అని. నువ్వు ఓకే అంటే ఇప్పుడే మాట్లాడతా. సేఫే అంటున్నావు కాబట్టి ఓకే. లగేజ్తో వచ్చేసా ఆఫీస్కి. గంట నిండి నో బ్రోకర్లో ఇల్లు కోసం సెర్చ్ చేస్తున్నా. ఓకే, మాట్లాడతా. கை வீரல்கள் மெல்ல மெல்ல பட்டனமுத்தி உன் இனிமையான குரலில். హలో మూర్తి గారు, మీరు పంపించిన డబ్బులు వచ్చాయి, రెంట్ కట్టేహాం, ఇంకో 2 నెలలు పెండింగ్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. నీ రూమ్కి ఒక అమ్మాయి వస్తుంది, పర్లేదా? మూర్తి గారు, మీరు నాకే కాల్ చేశారా? సీరియస్గానే చెప్తున్నారా? తనకి ఇప్పుడు అర్జెంట్గా రూమ్ నీడ్ ఉంది. ఏ అమ్మాయికి రూమ్ అవసరమైనా నా రూమ్కే పంపించే. విజిటింగ్ కార్డు కొట్టించుకుంటా, ఇక్కడ అమ్మాయిలకు రూమ్ ఇవ్వబడును అని. సిగ్గు లేదే నీకు? ఒక అబ్బాయి రూమ్కి అమ్మాయిని పంపిస్తున్నావు, అది కూడా నా గురించి తెలిసి. ఇప్పటిదాకా నువ్వు నాకు 42,000 చిల్లర ఇవ్వాలి. ఏంటి మరి? చిల్లర లెక్కలు ఎందుకులే, మూర్తి గారు పంపించారంటే ఆ మాత్రం రెస్పెక్ట్ ఇస్తాం. ఎందుకు ఎప్పుడు వస్తుందా అమ్మాయి? నమస్తే అంకుల్, నేను రేణు ఫ్రెండ్ని. ఏంటి ఏంటిది? మా పాపతో పక్కింటి పాప ఆడుకోవడానికి వస్తే పలకరించినట్టుంది. ఇప్పుడు పట్టుంటే అంకుల్ని పిలిచినవేనా? సారీ. ఇట్స్ ఓకే.
వీళ్ళు చూద్దరు కానీ రండి. ఇవన్నీ ఓనర్ ఇచ్చినవే. ఇదో బెడ్రూమ్, అదో బెడ్రూమ్, ఇది హాలు, అది కిచెన్. అన్నీ గారు వదిన్ గారు ఇంట్లో లేరా? డెలివరీకి వెళ్ళింది. ఓ రే పాప బాబా పుడితే మాత్రం చూడడానికి వెళ్దామే. అయితే అంకుల్ లేకపోతే అన్నయ్య. ఐమ్ స్టిల్ బ్యాచిలర్ అండి. హౌ కెన్ యూ కాల్ మీ లైక్ దట్? కావాలంటే ఎదురింటి ఆంటీకి అడగండి. ఎన్నోసార్లు దూరగా చూసింది, కానీ నేను దొరకలేదు తెలుసా. ఓ మీరంత బిజీనా? అంటే నేను ఒకసారి వాష్రూమ్కి వెళ్తే 2-3 అవర్స్ దాకా బయటికి రానండి. రీల్స్ షేర్ చేస్తుంటాను. ఈలోగా వాళ్ళే వెయిట్ చేయలేక వెళ్ళిపోతారు. కానీ నేను వెళ్ళను. ఎవరాడు? అంకుల్ మీరా? 20,000 ఇచ్చాను కదా, ఆనందంలో 2 ప్యాకులేసి పడుకున్నారు అనుకున్నాను. బట్ యువర్ స్టిల్ ఎలైవ్. తమరు ఇచ్చింది 1 నెల రెంటే. ఏదో ఇల్లు కట్టుకోవడానికి లోన్ ఇచ్చినట్టు మాట్లాడుతున్నావేట్రా? రూమ్కి అమ్మాయిలను కూడా తెచ్చుకుంటున్నావా? ప్లేట్ పానీపూరి పార్సల్ కట్టుకుని తెచ్చుకునే దిక్కు లేదు. అమ్మాయి ఒకటి. అమ్మాయి. మరి ఈ పిల్ల ఎవరో? ఏమో నాకు కూడా ఇప్పుడే పరిచయం అయింది. పరిచయం లేకుండా లోపలికి వచ్చేసిందా? ఇంట్రాగేషన్ చేస్తారేంటండి? ఈ వయసులో నేను టెన్షన్ పెట్టుకుంటే బీపీ వచ్చేది తెలుసా మీకు? బీపీ వచ్చేది నీ వల్లేరా. నువ్వేమో అర్ధరాత్రి తాగొచ్చి నా ఇంటి తలుపు కొడతావు. నేను వచ్చి డోర్ తీసే లోపల రియలైజ్ అయిపోయి పైకి వెళ్ళిపోతున్నావు. నేనేమో దొంగోడు వచ్చాడని అపార్ట్మెంట్ చుట్టూతా టార్చ్ లైట్ వేసుకు తిరుగుతున్నా. అంటే రోజు టార్చ్ లైట్ కొట్టేది మీరా? ఆ నేపాలి గోరక అనుకుని ఒకసారి రాయి పట్టుకుని తల మీద కొట్టిపోయింది తెలుసా? అయినా మీరేంటండి కింద నుంచి కిటికీలోకి లైట్ కొడతారు? ఏదో రికార్డింగ్ డ్యాన్స్ లో ట్రాక్టర్ కింద నుంచి లేజర్ లైట్ వేసినట్టు. బాగా అలవాటైనట్టుంది. డిమ్ము డెప్పర్లు ఎక్కువైపోయినాయి మీకు ఈ మధ్యన. నర్మయ్, ఎవరమ్మా నువ్వు? నేను రేణు ఫ్రెండ్ అంకుల్. ఆడు అదే చెప్పాడు. ఆ రేణు ఎవరో నాకు తెలీదు. రేణు మా ఇద్దరికి కామన్ ఫ్రెండ్. ఈ రూమ్ షేర్ చేసుకోమని చెప్పింది. అదేమన్నా లాయరా నా ఆస్తి పంచడానికి? ఇక్కడ ఏది జరగాలన్నా రాజా రేవతినాథ్ వర్మ పర్మిషన్ కావాలి. ఓ అయితే ఒకసారి ఆయన్నే పిలవండి, మాట్లాడతాను. అది నేనే. ఓహో. మా నాన్నగారి పేరేమో రాజా భూపేంద్ర వర్మ. మా అమ్మగారు వాళ్ళింట్లో పని మనిషి. ఎస్ నర్మయ్, చెలికత్తే అంటారు. మా వంశం గురించి చెప్పాలంటే అమ్మది చెప్పేస్తావేంటి ఇప్పుడు? చాలా పేషెన్సీ కావాలండి. అన్ని అక్రమ సంబంధాలు అంటువ్యాధులే ఉంటాయి. నర్మయ్, నువ్వేం చేస్తుంటావమ్మా? సాఫ్ట్వేర్ అంకుల్. అంటే నీకు పని ఉంది. వీడే బేవర్స్గాడు. నువ్వు రెంట కట్టగలవు కాబట్టి మా ఇంట్లో ఉండడానికి నాకు ఎటువంటి అబ్జెక్షను లేదమ్మా. నువ్వు చాలా అదృష్టవంతుడివిరా. ఏ నిన్ను వెంటనే సామాన్లతో పాటు బయటికి గంటేస్తున్నా. గోధు నుంచి శవాన్ని బయటకు తీసినట్టు ఎక్స్ప్రెషన్ ఏంట్రా? నిజంగా రాదని ఫీలింగ్ ఇడికి. రాజా రావతినాథ్ వర్మ, దిస్ ఇస్ అన్ఫేర్. ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్. నువ్వు వీలు చూసుకోమ్మా. ఓకే అంకుల్. అంటే 2 minutes లో మేనేజ్ చేసేస్తాను అంకుల్ నేను. యా అంకుల్. ఎవడ్రా నువ్వు? మీరు ఇప్పుడు గెట్అవుట్ అంటే నేను ఇంకో టూలెట్ ఎదుక్కోవాలి. మీకు 20,000 ఇచ్చాక నా వ్యాలెట్ ఖాళీ అయిపోయింది. కృపయా ధ్యాన్ దీజియే. కావాలంటే మా ఊరు తీసుకెళ్లి రికార్డింగ్ డ్యాన్స్ లో ఫ్రంట్ లైన్ లో కూర్చొని పెడతాను. చక్కగా లేజర్ లైట్లు అవి వేసుకోవచ్చు. పా, ఇంకోసారి ఈ రోడ్లో కనిపిస్తే నరికి పోగులు పెడతా. ఇది రూమ్ షేరింగ్ వచ్చి నన్ను షేర్ అవుట్ ఎక్కించింది. అది కాదు సార్. ఎప్పటికిప్పుడు నేను ఎక్కడ తల దాచుకుంటాను. వర్షం కూడా పడేలా ఉంది సార్. ఆ అమ్మాయి ఒప్పుకుంటేనే నీకు రూమ్లోకి మళ్ళీ ఎంట్రీ, లేకపోతే లేదో. పా, ఇప్పుడు అమ్మాయికి నేను బతిమలాడాలా? పోరా. రాజా రావతినాథ్ వర్మ డౌన్ డౌన్. కొట్టానంటే పేరుకే రాజుడు, బుద్ధులన్నీ కోరకావే. సార్ సార్ సార్